విజయనగరం జిల్లాలో తిరుపతి లడ్డు ఏమీ కలపలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని విజయనగరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి కల్తీ లడ్డు విషయంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. దుష్ప్రచారం వల్ల కూటమి ప్రభుత్వం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కోలగట్ల హెచ్చరించారు. మనోభావాలు చాలా బాధపడ్డాయి. సిబ్బంది అయితే ఈ కొవ్వు కలిసిన ఈ నెయ్యినైనా మేము మా చేతులతో వంటలు చేసాం, మా చేతులతో ప్రసాదాలు తయారు చేసాం, మా చేతులతో భక్తులకు ఇచ్చామని సిబ్బంది తీవ్రమైన మనోవ్యాధికి గురైన పరిస్థితి. అలానే మరి దేశవ్యాప్తంగా ఆ లడ్డూని పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలు దెబ్బతిని మానసికంగా చాలా రోజులు కృషించిపోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో జరిగింది. దురుద్దేశంతో దూర ఆలోచనతో ఈ విధమైన ఆరోపణలు చేశారు. నిరంతరం కొలుస్తుంటామో ఆ వెంకటేశ్వర స్వామి వాస్తవాలు బయటపెట్టినట్టు అయిందని ఈరోజు మేము చెప్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు, పైన భగవంతుడు ఉన్నాడు, పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, వాస్తవాలు ప్రజలకు తెలుసుకుంటారని. ఆ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు మీ కూటమిని కూడా ఈరోజు మేము తెలియజేస్తూ